హ్మ్. ఈ ఈ ముందు వీడియోలో చెప్పాను గదా! టాబ్లెట్ వేసి పడుకున్నాను. నిద్రొచ్చింది. అక్కడ నాకు మేము గమనించుకుంది ఏంది అంటే, అందులో నిద్ర టాబ్లెట్ ఇచ్చాడు హాస్పిటల్ వాడు. నాకు పెయిన్ తగ్గలేదు. బట్ నిద్రొచ్చేసింది ఆ నిద్ర టాబ్లెట్ వల్ల వెంటనే. పడుకున్నాను బాగా. మా వాళ్ళు చాలా సేపు చూశారంట. 1 వరకు, 2 వరకు ఓకే. ప్రశాంతంగా పడుకుంది. ఇంకేం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు తిని పడుకున్నారంట. మార్నింగ్ నేను లేచేసరికి బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టారు బ్రేక్‌ఫాస్ట్. లేసాను. ఇంక నేను నీరసంగా ఉంటా అనుకున్నారేమో. లేసాను. ఫ్రెష్ అప్ అయ్యి తిన్నాను కొంచెం వేడిగా. మళ్ళీ వెంటనే పెయిన్ రావడం మొదలుపెట్టింది. ఇంకా నేను ఎంత ఏడుస్తున్నానంటే జస్ట్ ఒక సెకండ్‌లోనే అసలు నేను చచ్చిపోతానేమో ఇంకా అంటే ఇక మా హస్బెండ్ వెంటనే వాళ్ళ సార్‌కి ఫోన్ చేశాడు. ఇలా అవుతుందంటే తను చెప్పాడు, హైదర్‌గూడ అపోలోకి తీసుకెళ్ళు. అందులో డాక్టర్ రాజీవ్ ఉంటాడు. పెద్ద కార్డియాలజిస్ట్. వెంటనే నువ్వు అక్కడ తీసుకొచ్చేసేయి నేను చెప్తా అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకుంటా అని చెప్పి అక్కడికి పంపించారు. హాస్పిటల్లోకెళ్ళాను. రిసెప్షన్‌లో నేనే అడిగాను డాక్టర్ రాజీవ్ అని. లోపలికి పంపించారు. ఆయనొచ్చాడు. కొన్ని బ్లడ్ టెస్ట్, ఈసీజీ తీసి వెంటనే ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళిపోయారు నన్ను. తర్వాత మా బాబు ఏడుస్తున్నాడు. మా హస్బెండ్ ఏడుస్తున్నాడు. నాకు కనిపిస్తున్నారు అద్దాలలోకెళ్ళి. అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను. ఓకే. నాకేదో అయ్యింది. ఇంకా నేను బ్రతకనేమో. ఆ వస్తున్న పెయిను దూరంగా వాళ్ళు ఏడుస్తున్నారు. నాకు గందరగోళం ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు. మత్తు. ఇంక నేను తట్టుకోలేకపోయాను. అవన్నీ నాకు అర్థమైపోయింది. ఇంక నేను బ్రతకను అని. లోపల తీసుకెళ్లారు. తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే నాకు ఒకటే వాల్‌కి 4 స్టెంట్స్ పడ్డాయన్నమాట. 4 స్టెంట్స్ వేసి తీసుకొచ్చి ఐసీయూలో పడుకోబెట్టిన తర్వాత తెలిసింది నాకొచ్చింది స్ట్రోక్ అని. ఇంకా కొంచెం ఆలస్యమైతే ఏమయ్యేదో కూడా తెలియదు అని. ఒక వాల్‌కే 4 స్టెంట్స్ పడ్డాయన్నమాట. కొంచెం సీరియస్‌గానే ఉండే. ప్రస్తుతం నేను బెడ్ రెస్ట్‌లో ఉన్నాను 21 డేస్. కానీ వరలక్ష్మి వ్రతం అనేది ఒక ఎమోషనల్. అందుకే నా హస్బెండ్ దగ్గరుండి మా చెల్లెలు, పిల్లలు, నా కొడుకు, మా అమ్మ అందరి హెల్ప్ చేత జస్ట్ వచ్చి అక్కడ కూర్చొని వ్రతం ముందు కూర్చున్నానంతే. అంతా వాళ్ళే చేశారు.